హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే క్యారెక్టర్ డేటా టైప్. ఫస్ట్ క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. క్యారెక్టర్ డేటా టైప్ అనేది ఓన్లీ క్యారెక్టర్ టైప్ డేటాని మాత్రమే వేరియబుల్లో స్టోర్ చేసుకునేదానికి అలౌ చేస్తుంది. న్యూమరికల్స్ని అండ్ ఫ్లోటింగ్ పాయింట్స్ని మాత్రమే ఇక్కడ అలౌ చేయలేదు. ఓన్లీ క్యారెక్టర్స్ని మాత్రమే అలౌ చేస్తుంది డేటా స్టోర్ చేసుకునేదానికి వేరియబుల్లో. నెక్స్ట్ ఇక్కడ మనము వేరియబుల్లో డేటా అనేది స్టోర్ చేసుకుంటాం కదా, ఆ స్టోర్ చేసుకునేది డేటా అనేది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుంది, మల్టిపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోదు. నెక్స్ట్ ఇక్కడ మనం క్యారెక్టర్ టైప్ డేటా అనేది అంటున్నాం కదా, ఆ క్యారెక్టర్ టైప్ డేటా అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ A to Z వరకు ఉన్నాయి కదా మనకి ఆల్ఫాబెట్స్, అవి ఏదర్ స్మాల్ లెటర్స్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ దేనన్నా అలో చేస్తుంది. దాంతోపాటు స్పెషల్ సింబల్స్ని కూడా ఇక్కడ అలో చేస్తుంది క్యారెక్టర్ టైప్ డేటా అనేది. ఇక్కడ మనం ఇచ్చేవి డేటా అనేది సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. సింగిల్ కొటేషన్లో ఇస్తేనే ఆ డేటా అనేది వేరియబుల్ యాక్సెప్ట్ చేసుకుంటుంది, లేకపోతే అది వేరే డేటా టైప్ లాగా ట్రీట్ చేస్తుంది. మనం సింగిల్ కొటేషన్లో ఇస్తేనే అది క్యారెక్టర్ డేటా టైప్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే క్యార్ అనే కీవర్డ్ని ఇక్కడ యూస్ చేస్తున్నాం. అగైన్ ఈ క్యారెక్టర్ డేటా టైప్ అనేది 2 టైప్స్గా క్లాసిఫై అయింది. ఫస్ట్ వన్ వచ్చి సైనెడ్ కేర్, సెకండ్ వన్ వచ్చి అన్సైనెడ్ కేర్. ఫస్ట్ మనం సైనెడ్ కేర్ డేటా టైప్ అంటే ఏందో చూద్దాం. ఈ సైనెడ్ కేర్ డేటా టైప్ని మనము క్యార్ డేటా టైప్ కూడా అంటాము. ఈ సైనెడ్ కేర్ డేటా టైప్లో యూస్ చేసే వాల్యూస్ అనేది పాజిటివ్ వాల్యూస్ అన్నా ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ అన్నా ఉండొచ్చు. రెండు వాల్యూస్ని ఈ సైనెడ్ కేర్ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీని ఒక మెమరీ సైజ్ ఎంత ఉంటుందంటే 1 byte ఉంటుంది. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్స్ ఏంటంటే క్యార్, సైనెడ్ క్యార్ అనే కీవర్డ్స్ని మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఫార్ములాస్ యూస్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సైనెడ్ డేటా టైప్కి అండ్ అన్సైనెడ్ డేటా టైప్కి. ఎవరైనా ఆ వీడియోని కానీ మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చూడండి. ఫర్ మినిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూస్ చేసే ఫార్ములా -2n-1 అనే ఫార్ములాని యూస్ చేస్తాము. అదే మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే +2n-1 అనే ఫార్ములాని ఇక్కడ యూస్ చేస్తాము. n ప్లేస్లో మనం ఏదైతే డేటా టైప్ తీసుకున్నామో ఆ డేటా టైప్ ఒక మెమరీ సైజ్ని బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకి n వాల్యూ వచ్చి 8 బిట్స్ కాబట్టి 8ని సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లేస్లో మనకి మినిమం వాల్యూ ఎంత వస్తుందంటే -128. అదే మ్యాక్సిమం వాల్యూ ఎంత వస్తుందంటే +127 అనేది వస్తుంది. ఈ విధంగా మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక్కడ మనం ఏం యూస్ చేస్తామంటే %c ఫార్మాట్ స్పెసిఫైర్ని యూస్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం యూస్ చేసేది క్యారెక్టర్ టైప్ డేటా కానీ రేంజ్ మాత్రం ఎందుకు ఇంటీజర్స్లో ఉంది, మనం తీసుకున్న డేటా వచ్చి క్యారెక్టర్ టైప్ డేటా కదా, రేంజ్ మాత్రం ఎందుకు ఇంటీజర్లో ఉందని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎందువల్ల అంటే మనము రేంజ్ అనేది ఇంటీజర్లో రిప్రజెంట్ చేస్తామంటే మనం ఇచ్చే ప్రతి డేటా అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో ఇస్తాము. కానీ ఆ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఫస్ట్ మనం ఇగానే అది కంప్యూటర్కి అర్థం కాదనమాట. ఎందువల్లంటే కంప్యూటర్కి మిషన్ లెవెల్ లాంగ్వేజే అర్థమవుతుంది, అంటే 0s and 1s మాత్రమే అర్థమవుతుంది. సో దానివల్ల మనము కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాం. ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను రాసిన ప్రోగ్రామ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ a అనే వేరియబుల్కి 4 అనే వాల్యూని అసైన్ చేశాను. ఈ 4 అనేది ఏంటంటే ఇంటీజర్ టైప్ డేటా అనమాట. ఈ ఇంటీజర్ టైప్ డేటాని కంపైలర్ అనేది బైనరీ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేస్తుందంటే బైనరీ సిస్టమ్ అనే సిస్టమ్ని యూస్ చేసుకొని కంపైలరు మనం ఇచ్చిన ఇంటీజర్ టైప్ డేటాని 0s and 1sగా కన్వర్ట్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ మనం ఇచ్చే ప్రతిదీ, ఇక్కడ ప్రోగ్రాంలో నేను రాసింది ప్రతి ఒక్కటి క్యారెక్టర్సే కదా, హ్యాష్ అన్నా కానీ క్యారెక్టర్సే, అది సింబల్ అయినా క్యారెక్టర్ టైప్ డేటా లాగే యాక్ట్ అవుతుంది. ఇవన్నీ మనము 0s and 1sగా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ కూడా కంపైలర్ అనేది క్యారెక్టర్ సిస్టమ్ని యూస్ చేసుకొని ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ
జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం యూస్ చేసే క్యారెక్టర్ సిస్టమ్ నేమ్ ఏంటంటే ఆస్కీ క్యారెక్టర్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ని ఇక్కడ మనం యూస్ చేస్తున్నాము. ఆస్కీ ఫుల్ ఫామ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అంటే ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తుంది. ఇక్కడ మనం ఇచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది ఆస్కీ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎందుకు మనం ఆస్కీ టేబుల్ని యూస్ చేస్తామంటే ఆస్కీ టేబుల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ముందుగానే ఇనిషియలైజ్ చేసి ఉంటారు. సపోజ్ ఇప్పుడు మనము యూస్ చేసేది క్యాపిటల్ ఏ యూస్ చేసామంటే ఆ క్యాపిటల్ ఏకి వాల్యూ వచ్చి 65. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి టేబుల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి నేమ్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. అంటే నేమ్స్ అంటే ఏంటంటే డెసిమల్ నెంబర్స్ని డిక్లేర్ చేస్తారు. ఆ డెసిమల్ నెంబర్స్ని మళ్ళీ అగైన్ నెంబర్ సిస్టమ్ యూస్ చేసి అది బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసి ఆ డేటా అనేది ఇప్పుడు సిస్టమ్కి అర్థమయ్యి మనకి రిలేటెడ్ అవుట్పుట్ అనేది కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అయ్యి చూపిస్తుంది. ఇక్కడ మనము ఆస్కీ టేబుల్లో ఏమేమి డేటా తీసుకున్నామంటే 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఏముంటాయో వాటికి కూడా ఆస్కీ నెంబర్స్ అనేది ఆల్రెడీ డిక్లేర్ చేస్తుంటారు. అలాగే మనకి కీబోర్డ్లో ఉండే ప్రతి ఒక్క కీకి స్పెసిఫిక్ ఆస్కీ వాల్యూ ఉంటుంది కాబట్టి మనము క్యారెక్టర్ డేటా టైప్కి మనము రేంజ్ అనేది ఇంటీజర్ టైప్ డేటాలో తీసుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఆస్కీ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మనము రేంజ్ అనేది కూడా నెంబర్స్లో తీసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా మనం ఎందుకు రేంజ్ అనేది ఇంటీజర్ టైప్ డేటాలో తీసుకున్నామని. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ చూడండి, మీకు అర్థమవుతుంది ఎలాగా క్యారెక్టర్ టైప్ డేటా అనేది యాక్ట్ అవుతుంది అని. ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. నేను ఏ అనే వేరియబుల్కి క్యాపిటల్ ఏ అనే క్యారెక్టర్ని అసైన్ చేశాను. అది కూడా సింగిల్ కొటేషన్లో అసైన్ చేశాను. నెక్స్ట్ ఏం రాశాను, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %c, ఏ అని రాశాను. అంటే %c అంటే దేనికి రిలేటెడ్, క్యారెక్టర్ టైప్ డేటాకి ఫార్మాట్ స్పెసిఫైర్ కదా. సో దానివల్ల నేను ఫార్మాట్ స్పెసిఫైర్ని %cని యూస్ చేశాను. నేను ఆ వాల్యూని ప్రింట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం వచ్చింది, క్యాపిటల్ ఏ అనేది అవుట్పుట్గా వచ్చింది. మీకు ఇక్కడ విజిబుల్ కనబడుతుంది చూడండి, ఆన్సర్ క్యాపిటల్ ఏ అనేది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ను అబ్జర్వ్ చేయండి. యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ ప్రోగ్రామే, కానీ నేను ఇక్కడ ఏం మార్చానంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %c బదులు %dని యూస్ చేశాను అనమాట. అంటే ఇక్కడ నేను ఇంటీజర్ టైప్ డేటాని ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో యూస్ చేస్తున్నాను. అంటే నేను ఏం రైట్ చేస్తున్నాను అంటే ఇంటీజర్ టైప్ డేటాని రైట్ చేస్తున్నానని మీనింగ్ అనమాట. ఇప్పుడు నేను %d రాసిన వెంటనే ఇక్కడ మనకి అవుట్పుట్ ఎంత వస్తుందంటే దాని ఒక ఆస్కీ వాల్యూ అనేది వస్తుంది. అంటే మనం యూస్ చేసిన క్యారెక్టర్కి రిలేటెడ్ ఆస్కీ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఎందువల్లంటే మనము ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %d అనేది యూస్ చేసాం కాబట్టి d అనేది దేనికి రిలేటెడ్, ఇంటీజర్ టైప్ డేటా కాబట్టి మనకి ఇంటీజర్ అనేది అవుట్పుట్గా వస్తుంది. ఇక్కడ ఇంటీజర్ నెంబర్ అంటే ఏంటంటే మనం యూస్ చేసిన క్యారెక్టర్కి ఆస్కీ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది మనకి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో ఏం రాశానంటే నేను ఏ అనే వేరియబుల్కి మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది అసైన్ చేశాను. అంటే ఏని బిని అసైన్ చేస్తే నాకేం చూపించిందంటే కంపైలేషన్ చేస్తే ఎర్రర్ అనేది చూపించింది. అక్కడ ఎర్రర్ ఏం చూపిస్తుందంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది అలో లేదు అని చెప్తుందనమాట. మీకు కింద కనబడుతుంది చూడండి రెడ్ కలర్తో ఎర్రర్ అని, అది ఎర్రర్ అనమాట. మనం మల్టిపుల్ క్యారెక్టర్స్ అనేది ఎప్పుడు ఇవ్వద్దు. క్యారెక్టర్ టైప్ డేటాకి ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ కానీ మనం మల్టిపుల్ క్యారెక్టర్ అనేది ఇస్తే కంపైలేషన్ ఎర్రర్ అనేది మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నెక్స్ట్ సేమ్ ఆ ప్రోగ్రామే, కానీ నేను ఇక్కడ ఏం చేంజ్ చేశానంటే ఏ అనే వేరియబుల్కి క్యాపిటల్ ఏ అనే క్యారెక్టర్ని అసైన్ చేశాను. కానీ ఇక్కడ మీరు డిఫరెంట్ ఫైండ్ అవుట్ చేయండి. నేను ఏకి క్యాపిటల్ ఏని ఎలా అసైన్ చేశానంటే డైరెక్ట్గా అసైన్ చేశాను, సింగిల్ కొటేషన్లో ఇలా. సో దానివల్ల నాకు కింద ఎర్రర్ అనేది చూపించింది నేను కంపైలేషన్ చేస్తే. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ టైప్ డేటా అనేది ఎప్పుడు మనము సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి, అది కూడా సింగిల్ క్యారెక్టరిస్టిక్నే అలో చేయాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ని అలో చేస్తే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. నేను
ఏం రాశానంటే ఏ అనే వేరియబుల్కి స్పెషల్ సింబల్ అనేది అసైన్ చేశాను, యాష్ అనే సింబల్ని అసైన్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఏం రాశానంటే %d, ఏ. అంటే నేను ఇక్కడ %d ఎందుకు రాశానంటే నాకు ఇంటీజర్ టైప్ డేటా అనేది రైట్ అవ్వాలి కాబట్టి నేను %d అనేది యూస్ చేశాను. ఇప్పుడు నేను %d యూస్ చేయడం వల్ల ఆ సింబల్ యొక్క ఆస్కీ వాల్యూ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఎంత ప్రింట్ అయింది? 35 అనే వాల్యూ నాకు ప్రింట్ అయింది. సో మీరు ఇలాగ ప్రతి దానికి ఆస్కీ వాల్యూ అనేది ఉంటుంది, ప్రతి సింబల్కి, ప్రతి క్యారెక్టర్కి. మీరు చెక్ చేయాలంటే మనం ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %d అనేది యూస్ చేస్తే మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నాకు ఏదైతే అసైన్ చేశానో ఆ వాల్యూని మనకి ప్రింట్ అవ్వాలంటే %c యూస్ చేస్తే మనం ఏ వాల్యూ అయితే అసైన్ చేసామో ఆ వాల్యూ అనేది అవుట్పుట్గా మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. సేమ్ ఏ అనే వేరియబుల్కి నేను -9 అనే వాల్యూని అసైన్ చేశాను. ఎందువల్ల అంటే ఇది సైనెడ్ క్యారెక్టర్ టైప్ డేటా అంటున్నాను కదా. అంటే ఇక్కడ మనం మైనస్ వాల్యూస్ని, పాజిటివ్ వాల్యూస్ని రెండింటిని వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు అని డెఫినేషన్లో నేను చెప్పాను కాబట్టి, సో నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్కి నేను -9 అనే నెంబర్ని అసైన్ చేశాను. తర్వాత ఆ నెంబర్ యొక్క ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నేను ఏం రాశాను, %c అని రాశాను. అంటే ఆ నెంబర్కి క్యారెక్టర్ ఏందో అనేది నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం యూస్ చేశానంటే %c అనే ఫార్మాట్ స్పెసిఫైర్ని యూస్ చేశాను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని రన్ చేసి నాకేం వచ్చిందంటే అవుట్పుట్ = టైప్ సింబల్ వచ్చిందనమాట. సో నేను ఇచ్చిన -9 వాల్యూకి సింబల్ ఏంటంటే = సింబల్ వచ్చింది. ప్రతి క్యారెక్టర్కి ఒక వాల్యూ అనేది ఆస్కీ టేబుల్లో ఆల్రెడీ ఇన్షియలైజ్ చేసి ఉంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సేమ్ ఏ అనే వేరియబుల్కి నేను 4, 5 అనే 2 నెంబర్స్ని క్యారెక్టర్ టైప్లో ఇచ్చానమాట. ఇక్కడ నేను సింగిల్ కొటేషన్లో ఇచ్చాను కాబట్టి ఆ నెంబర్ అనేది నెంబర్ లాగా ట్రీట్ చేయదు. వేరియబుల్ అనేది ఎలా ట్రీట్ చేస్తుందంటే క్యారెక్టర్ లాగా ట్రీట్ చేస్తుంది. ఏదైనా మనము సింగిల్ కొటేషన్లో ఇస్తే అది క్యారెక్టర్ లాగా యాక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఇది కంపైలేషన్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందువల్లంటే నేను ఏం చెప్పాను, క్యారెక్టర్లో మల్టిపుల్ డేటా అనేది స్టోర్ చేసుకోదు, ఓన్లీ సింగిల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అని. ఇక్కడ 45 అనేది ఎలా తీసుకుంటుంది, అది 4 అనేది ఒక క్యారెక్టర్, 5 అనేది ఇంకో క్యారెక్టర్ లాగా యాక్ట్ చేసుకొని ఫైనల్గా మనం ఇచ్చిన డేటాని అది మల్టిపుల్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేసి మనము ఇప్పుడు ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తున్నప్పుడు మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది? మల్టిపుల్ డేటా అనేది యాక్సెస్ చేయదు, ఓన్లీ సింగిల్ డేటానే అలో చేస్తుందని మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఫైనల్గా మీకు సైనెడ్ క్యాట్ డేటా టైప్ అంటే ఏందో అర్థమైంది కదా. నెక్స్ట్ అన్సైనెడ్ క్యాట్ డేటా టైప్ అంటే ఏందో చూద్దాం. అన్సైనెడ్ క్యాట్ డేటా టైప్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ని అలో చేస్తుంది. దీని ఒక మెమరీ సైజ్ ఎంతంటే 1 బైట్. ఇక్కడ మనం యూస్ చేసే కీవర్డ్ ఏంటంటే అన్సైనెడ్ క్యార్ అనే కీవర్డ్ని యూస్ చేస్తున్నాం. ఇక్కడ రేంజ్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా, రేంజ్కి ఫార్ములా అన్సైనెడ్ డేటా టైప్కి మినిమం వాల్యూ అయితే డైరెక్ట్గా 0 అని, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2n-1 అనే ఫార్ములాలో మనము n వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. n వాల్యూ ఏంటంటే ఇక్కడ మనం యూస్ చేసే డేటా టైప్ ఒక మెమరీ సైజ్ని బైట్స్ నుంచి బిట్స్గా కన్వర్ట్ చేసి ఆ వాల్యూని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. అన్సైనెడ్ క్యాట్ డేటా టైప్కి మ్యాక్సిమం వాల్యూ ఎంతంటే 255. ఇక్కడ మనం యూస్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %c ఫార్మాట్ స్పెసిఫైర్ని మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి నీట్గా అర్థమవుతుంది. క్లియర్గా ఇప్పుడు ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ ప్రోగ్రాంలో ఏం చేశాను, ఏ అనే వేరియబుల్ని తీసుకున్నా. ఆ వేరియబుల్కి డేటా టైప్ని డిక్లేర్ చేసా. ఏమని డిక్లేర్ చేశానంటే అన్సైనెడ్ క్యార్ అని డిక్లేర్ చేసా. సో ఇప్పుడు ఆ వేరియబుల్ అనేది అన్సైనెడ్ క్యారెక్టర్ టైప్ లాగా యాక్ట్ అవుతుంది. తర్వాత ఏం చేశాను, ఆ వేరియబుల్కి ఒక క్యారెక్టర్ అనేది అసైన్ చేశాను. ఏం క్యారెక్టర్ అంటే a క్యారెక్టర్ని అసైన్ చేశాను, అది కూడా సింగిల్ కొటేషన్లో. నెక్స్ట్ ఏం చేశాను, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %c, a అనేది ప్రింట్ చేశాను. ఇప్పుడు నేను %c అనేది
ఫార్మాట్ స్పెసిఫైని యూజ్ చేశాను కాబట్టి నేను ఏదైతే వేరియబుల్ని అసైన్ చేశానో ఆ వేరియబుల్ ఒక వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది. నేను స్మాల్ ఏని అసైన్ చేశాను, సో నాకు అవుట్పుట్ అనేది స్మాల్ ఏ అనేది ప్రింట్ అయింది. ఒకవేళ నాకు స్మాల్ ఏకి ఆస్కీ వాల్యూ కావాలంటే నేను %c బదులు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో %dని కానీ మెన్షన్ కానీ చేస్తే నాకు అవుట్పుట్ అనేది దానికి రిలేటెడ్ ఆస్కీ వాల్యూ అనేది నాకు ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్యారెక్టర్ డేటా టైప్ మీద ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తాయి.